శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 17వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. మార్కండేయుడు జననం. సువృత్తాదులు కాశీలో శివసాయుధ్యం పొందిన తర్వాత మృకండు వాళ్లకు నలుగురికి కాశీలోనే పారలౌకిక క్రియలు యథావిధిగా చేసి కొంతకాలం కాశీలోనే ఉండి ఉమామహేశ్వరులను ఆరాధించాడు. తరువాత భార్యతో గోమతీ నది ఒడ్డున ఒక పర్ణశాల ఏర్పరచుకుని నెలనాళ్ళు పావన గోదావరి జలాలలో స్నానం చేశాడు. కొన్నాళ్ళు శాకాహారిగా, మరికొన్నాళ్ళు నేల రాలిన పండుటాకులు మాత్రమే తింటూ, కొన్నాళ్ళు వాయుభక్షకుడై నిశ్చల ధ్యానంతో కఠోర నియమాలతో శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. కానీ శివుడు అనుగ్రహించలేదు. ఇక్కడ శాకాహారి అంటే తర్వాత మాంసం తిన్నాడని కాదు, కేవలం కూరలు తింటూ అని ఉద్దేశం. శివుడు అనుగ్రహించకపోయేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు, విలువలలాడాడు. ఇంకా ఘోర దీక్షతో తపస్సు చేయాలి అనుకున్నాడు. చుట్టూ కణకణలాడే అగ్నులుంచుకుని సూర్యుని మీదే దృష్టి ఉంచి సర్వలోక భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. మృకండుని శరీరంలో నుండి దివ్యజ్వాలలు ఆకాశానికి ఎగదన్ని ఇంద్రలోకాన్ని ప్రవేశించాయి. తన పదవి కోసమే మృకండు తపస్సు చేస్తున్నాడని ఇంద్రుడు అనుమానించాడు. ఏవేవో ఉపాయాలు ప్రయోగించాడు. మృకండుని తపస్సుకు విఘ్నం చేయలేకపోయాడు. ఇంద్రుడికి ఏం చేయాలో తోచలేదు. మృకండు తపస్సుకు సంబంధించిన జ్వాలలు అన్ని లోకాలకు వ్యాపించాయి. దేవతలు గడగడలాడిపోయారు. బ్రహ్మాదులందరూ కైలాసానికి వెళ్ళారు. శివుడికి విన్నవించారంతా కూడా. దేవతలారా, భయపడకండి. ఎవరి పదము కోసము మృకండు తపస్సు చేయలేదు. నేనిప్పుడే వెళ్ళి ఆయనకు కావలసిన వరమిచ్చి తపస్సు నుంచి చేస్తాను, మీరు వెళ్ళండి అని శివుడు దేవతలందరికీ అభయమిచ్చి పంపించేశాడు. పార్వతీదేవితో నందివాహనుడై ప్రమథగణాలు తనను సేవిస్తూ ఉండగా మృకండునికి ప్రత్యక్షమయ్యాడు. మునీంద్ర, నీ తపస్సుకు మెచ్చి పార్వతీదేవితో కూడా నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను. మీ దంపతులకు ఇష్టమైనవి ఏమి కావాలో కోరుకోండి, ఇస్తున్నాను అన్నాడు పరమశివుడు. శివుడి మాటలు విని మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూసిన మృకండు తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న శుభంకరుడు శంకరుడు పార్వతీపతి ఎదుట సాక్షాత్కరించగా మందానందం పొంది స్తుతించాడు. స్ఫటిక విగ్రహ కరుణామూర్తి కాలకంధర కాత్యాయని మనోహర నాగభూషణ చంద్రశేఖర నమో నమః ఆదిమధ్యాంతరహిత సృష్టికర్త జగత్పోషక లయంకర భక్తశుభంకర శంకర ప్రణమాంజలి మృత్యుంజయ అష్టమూర్తి అభివాదాలు. భక్తపోషక జగజ్జనని అయిన పార్వతీదేవితో కూడా వచ్చి సాక్షాత్కరించి నీ దర్శనం అనుగ్రహించి నన్ను అనుగ్రహించావు. ధన్యులమయ్యాము. పుత్ర సంతతినిచ్చి మమ్మల్ని కటాక్షించు అని భార్యతో కూడా దోసిలి పట్టి నిలబడ్డాడు. మంచిది. గుణహీనుడు చిరంజీవి అయిన పుత్రుడు కావాలా, సద్గుణుడు 16 ఏళ్ల వయసు తీరే కొడుకు కావాలా అని పరమశివుడు అడిగాడు. మృకండు భార్యను చూసి ఆలోచించి, ప్రభు, కాకిగా కలకాలం బ్రతికేవాడి కన్నా హంసగా 6 నెలలు బ్రతకడం మేలు అంటారు. గుణవంతుడైన కుమారుణ్ణి అనుగ్రహించు అని అనగా, సరే మంచిది, అట్లాగే అవుతుంది అని శంకరుడు అదృశ్యుడయ్యాడు. మృకండు భార్యతో ఇంటికి వచ్చాడు. కొన్నాళ్లకు మరుద్వతి గర్భవతి అయింది. 9 మాసాలు నిండే. ఒకనాడు గురుడు లగ్నంలో ఉండగా, శుభలగ్నాన శుభగ్రహాలు శుభస్థానాలలో ఉండగా మరుద్వతి సుఖప్రసవంగా పనసపండు లాంటి కొడుకును కన్నది. ఆ సమయంలో దేవదుందువులు మ్రోగాయి, దిక్కులు కలకలలాడాయి, చల్లటి సువాసనలతో పిల్లగాలులు వీచాయి. బాలభానుడి వలె ప్రకాశిస్తున్న పసివాణ్ణి చూసి మృకండు ఆనందభరితుడయ్యాడు. మృకండు వారిని యథోచితంగా పూజించాడు. అంటే ఈ శిశువును చూడడానికి మహర్షులందరూ వచ్చారు. అప్పుడు మృకండు వాళ్ళందరినీ యథోచితంగా పూజించాడు. వ్యాసుడు ఆ శిశువుకు మార్కండేయుడు అని పేర్లు పెట్టారు. మార్కండేయుడు శుక్లపక్ష చంద్రుడి వలె రోజుకొక విధమైన కాంతితో పెరుగుతున్నాడు. ఒకనాడు నారదుల వారు అక్కడికి వచ్చారు. మృకండు ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. నారదుడు ఒక ఆసనం మీద కూర్చుని తండ్రి తొడ మీద ఉన్న మార్కండేయుడిని తాను తీసుకుని ఆపాదమస్తకము చేత్తో నిమిరి పరిశీలించి, మునీంద్ర, కరచరణాలలో కంఠం మీద మత్స్యరేఖ మొదలైన శుభరేఖలున్నవాడు నీ కొడుకు. 10,000 సంవత్సరాలు జీవించదగినవాడు. కానీ
వీడి వయఃపరిమితి 16 ఏళ్లే, శుభమస్తు పోయొస్తాను అని వెళ్ళిపోయారు. ఇంతకాలానికి శివానుగ్రహం వల్ల శుభలక్షణాలు గల్ల కొడుకు పుట్టాడని సంతోషిస్తూనే 16 ఏళ్లకే ఈ చిన్నారి తండ్రికి 100 ఏళ్ళు నిండిపోతాయా అని మృకండు దంపతులు చింతిస్తూ ఉండేవాళ్ళు. తండ్రి ఆయా సమయాలలో చేయవలసిన అన్నప్రాశన వగైరా సక్రమంగా చేసి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాడు మార్కండేయుని చేత. నాయనా, నీ కంటబడిన ప్రతి బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ ఉండు. బ్రాహ్మణుల దీవెన బ్రహ్మ దీవెన, నీవు దీర్ఘాయువు కలవాడి అవుతావు అని కొడుకుతో చెప్పాడు. మార్కండేయుడు అదేవిధంగా చేస్తూ దైవ బ్రాహ్మణ భక్తితో ప్రవర్తిస్తూ వేదాధ్యయనం పూర్తి చేసి ఒకనాడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, జమదగ్ని, గౌతముడు, మృకండుని ఆశ్రమానికి వెళ్ళాం. ఇది వశిష్ఠుల వారు చెప్తున్నారు కాబట్టి నేను అన్నారనమాట. మృకండు మమ్మల్ని యథోచితంగా సత్కరించాడు. అప్పుడు మార్కండేయుడు ఒక్కొక్కరికి నమస్కరించాడు. వాళ్ళందరూ చిరంజీవ అని ఆశీర్వదించారు. నా దగ్గరకు వస్తే నేను మొక్కొద్దు అన్నాను. ఋషులు నన్ను చూసి ఏమిటి కారణం మొక్కొద్దన్నావే అన్నారు. ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను ఇట్లా అన్నాను, మీరు ముందు వెనుక ఆలోచించకుండా చిరంజీవ అని పిల్లవాడిని దీవించారు. వీడికి ఆయుర్దాయం 16 ఏళ్లే అని మహాదేవుడు శంకరుడు మృకండుడికి వరమిస్తూ అన్నాడు. తెలిసి నేనేమనాలి అన్నాను. నా మాటలు విన్న ఆ 6గురు ఆశ్చర్యపడి, అయితే మన దీవెన పొల్లు కావడమేనా? మరి మన మాటకు ఏం విలువ ఉంది? శంకరుడు మార్కండేయుణ్ణి చిరంజీవిని చెయ్యాలి, ఉపాయం ఏదో చెప్పండి అన్నారు. లేండి, ఈ వటువును బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఆయనకు మొక్కిద్దాం, ఏమని దీవిస్తాడో, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అన్నాను నేను. సరే, ఇక నా మాట ప్రకారం మార్కండేయుడితో అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాం. మార్కండేయుడు కమలభవుడికి నమస్కరించాడు. చిరంజీవి అన్నాడు ఆయన. నేను వెంటనే లేచిన ఆయన, 100 గుడ్డివాళ్ళు నూతిలో పడ్డారట. ఈ అందరితో పాటు నీవు కూడా ఈ బాలుని చిరంజీవా అని దీవించావు. వరం ఇచ్చినప్పుడే శివుడు ఇతని ఆయుస్సు 16 ఏళ్ళు అన్నాడు. ఇంకొక ఏడాదికి అయిపోతుంది ఆయుస్సు. అయిందేదో అయింది. మార్కండేయుడు చిరంజీవి కావడానికి ఉపాయం ఏమిటో అందరూ ఆలోచించండి అన్నాను. మా నాయన అంటే బ్రహ్మదేవుడు, ఆలోచించు కుమారా, నన్ను, విష్ణువును, గరుడుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, శుకుణ్ణి, ఆంజనేయుణ్ణి, బలిని, బాణాసురుణ్ణి, ధ్రువుణ్ణి, విభీషణుణ్ణి దీర్ఘాయుష్మంతులుగా అనుగ్రహించిన వాడు శంకరుడు. ఆయన దయవల్ల మార్కండేయుడు చిరాయు అవుతాడులే అని మార్కండేయుడిని చేరదీసుకుని ఆ పిల్లవాడి తల మీద తన కుడి చేతిని ఉంచి, నేను ఏ అవస్థలోనూ అసత్యం ఆడని వాడినైతే శివానుగ్రహం వల్ల మార్కండేయుడు చిరంజీవి అవుగాక, నేనెన్నడూ శివుణ్ణి తప్ప ఇంకెవరికీ నమస్కరించిన వాడినైతే ఈ మార్కండేయుడు చిరంజీవి అవుగాక అని 7 మార్లు అన్నాడు. మార్కండేయుడిని చూసి శంకరుడు భక్త సులభుడు, నీవు భూలోకానికి వెళ్ళి శివుణ్ణి గురించి భక్తితో తపస్సు చెయ్యి, ఆ మహాదేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని సెలవిచ్చాడు. మేము సంతోషించి మార్కండేయుణ్ణి మృకండు మహర్షికి అప్పగించి వెళ్ళిపోయాము మా ఆశ్రమాలకు. ఈ ఘట్టంతో మనం మాఘపురాణంలోని 17వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు 18వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.